శ్రీ గణేశాయ నమః. శారద గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం. తదియ తిథి రాత్రి 11 గంటల 25 నిమిషాల వరకు, అనంతరం చవితి. మఖానక్షత్రం సాయంత్రం 6 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు, అనంతరం ధృతి యోగం. తైతులకరణం ఉదయం 11 గంటల 27 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. నేటి శేషవర్జ్యం ఉదయం 7 గంటల 24 నిమిషాల వరకు. ఇది సూర్యోదయానికి ముందు 5 గంటల 46 నిమిషాలకు ప్రారంభమవుతుంది. తిరిగి వర్జ్యం రాత్రి 2 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూసినట్లయితే, ఈనాటి తిథి తదియ తిథి. ఈ తదియ తిథి గౌరీ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి. గౌరీదేవి యొక్క ఆవిర్భావం శుక్లపక్ష తదియ నాడే జరిగింది అని మనకి పురాణాల ద్వారా అవగతమవుతున్నటువంటి విషయం. ఈ ఆదివారం నాడు ముఖ్యంగా మనకు సంప్రదాయంలో ఆదివారం చేసేటటువంటి దేవతారాధన గురించి చూసినట్లయితే, ఆదివారానికి వారాధిపతి అయినటువంటి ఆదిత్యుడి యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటాం. దానితో పాటు శక్తి దేవతా సంబంధమైనటువంటి ఆరాధన కూడా మనం ఆదివారం నాడు చేయటం లోకంలో చూస్తూ ఉంటాం. అటువంటి తదియ ఆదివారం ఈరోజు రావడం చాలా విశేషం. ఈ రోజున గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. అందులో శ్రావణ మాసం గౌరీ ఆరాధన మరింత ఫలవంతమని కూడా శాస్త్రవచనం. ఎందుకంటే మనకి మాసాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన, పక్షాన్ని అనుసరించి చేయదగిన దేవతోపాసన, వారాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన, తిథిని అనుసరించి చేయవలసినటువంటి దేవతోపాసన, ఇలా అనేక విధానాలుగా మనకి శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. అయితే ఇక మనం మన సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏమిటి అంటే, ఏకఃపరాత్మ బహుదేహవర్తి. అంటే ఒకే భగవంతుడు, ఒకే భగవత్ శక్తి, ఒకే చైతన్యం అనేక రూపాల్లో మనకి వ్యక్తం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మరి ఇన్ని రకాల ఆరాధనా విషయాలు ఎందుకండి అంటే, సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం అనే శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అంటే మనకి హితాన్ని చేకూర్చడం కోసం ఇన్ని స్వరూపాలు, ఇన్ని స్వభావాలు చెప్పబడుతున్నాయి అని మాత్రమే గ్రహించాలి. ఏ దేవతగా మనం ఏ దేవతని ఆరాధించినా, ఏ దేవతామూర్తిని మనం అర్చించిన ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది, అది మనల్ని నడిపిస్తున్నది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎక్కడున్నాడండి భగవంతుడు అన్న విషయానికి వస్తే, మనలోనే ఉన్నాడు అని కూడా మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అంతర్బహిత్సదత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. కనపడే చోట కనబడని చోట కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. అటువంటి పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ఆదివారం తిథి నాడు యథాశక్తిగా అమ్మవారి ఆరాధన చేయటం చాలా విశేషం. ఎందుకంటే దేవీ భాగవతాది గ్రంథాలు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, సర్వం శక్తిమయం జగత్ అని చెప్తుంది. అంటే ఈ జగత్తంతా కూడా దేనితో నిండి ఉన్నది అంటే శక్తితో నిండి ఉన్నది. అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదుల వారు కూడా ఒక్క మాట అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అని. అమ్మవారికి అంత ప్రాశస్త్యం మనకి సంప్రదాయంలో చెప్పబడుతుంది. అటువంటి గౌరీదేవి ఆరాధన ఈనాడు అందరూ చేసి ఆ పరదేవత యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిగ్దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక శ్రీకరం శీర్షికలో
గోమాతని పూజించడం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ ప్రయోజనాన్ని తద్వారా సాధించగలుగుతాం అనే విశేషాలని కూడా తెలుసుకుంటారు. గోవు సకల దేవతా స్వరూపిణి. సమస్త శుభ పరంపరలు గోవుని ఆవహించి ఉంటాయి. గోసేవ వల్ల, గోవులకు ఆహార పదార్థాన్ని అందించడం వల్ల వంశవృద్ధి కలుగుతుందని మహాభారతంలో భీష్ముడు పేర్కొన్నాడు. గోవుకు సేవ చేసిన, ఆహార పదార్థాన్ని తినిపించిన, గోవుల్ని రక్షించిన ఎంతో మేలు చేకూరుతుందని దిలీపుడు మొదలైనటువంటి వారి గాథల ద్వారా మనకి తెలుస్తుంది. ఆవుకి ఆకుకూరల్ని తినిపించడం వల్ల ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. ఆవుకి తెలగపిండిని ఆహారంగా సమర్పించడం వల్ల ఏలిన నాటి శని ప్రభావం ఏదుంటుందో అది తగ్గుతూ ఉంటుంది. ఆవుకి పండ్ల ముక్కల్ని తినిపించడం వల్ల ధనవృద్ధి ఏర్పడుతుంది. గోమాతకి ఉడికించినటువంటి దుంపకూరల్ని ఆహారంగా ఇవ్వడం వల్ల వ్యాపార రంగంలో లాభాలు సిద్ధిస్తాయి. గోమాతకి శనగపప్పు, బెల్లం తినిపించడం ద్వారా కుటుంబ సభ్యులకి పురోగతి కలుగుతుంది. గోవుకి పచ్చగడ్డి తినిపించడం వల్ల కార్యాల్లో సానుకూల విధానం కలుగుతుంది. అయితే దేనిని కూడా గోవుకి అతిగా తినిపించే ప్రయత్నాన్ని మాత్రం చేయకూడదు. మోతాదు మించకుండా తగుమాత్రంగానే తినిపించడం మంచిది. గోశాలకు ఆహార పదార్థాలని వితరణ చేయడం మరింత శ్రేయస్కరం. నేటి పంచాంగం. ఈరోజు శ్రావణ శుద్ధ తృతీయ అంటే తదియ, ఆదివారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతు చంద్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంశయాస్పద ధోరణి కలిగి ఉంటారు. ఆ కారణంగా పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. తద్వారా తాత్కాలికమైనటువంటి అపనిందకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యం కోసం, ఆ రంగంలో అనుభవం కలిగిన వారి కోసం ప్రయాణాన్ని చేస్తారు. కానీ ఆ ప్రయాణం లాభకరంగా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్యనారాయణమూర్తిని ఎర్రని గంధంతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అశుభము కలిగే అవకాశం ఏమాత్రమూ లేదు. దైవబలం విశేషంగా ఉన్నటువంటి కారణంగా మానవపరమైనటువంటి తప్పిదాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవి చేయబడ్డప్పటికీ కూడా వెంటనే సర్దుకుపోయే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. న్యాయస్థానాల్లో ఏ విధమైన అభియోగాలు అపరిష్కృతంగా లేని కారణంగా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి అన్ని ఏర్పాట్లని తల్లిదండ్రులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వివాహం చేసుకోవలసిన వారి నుండి తాత్కాలికమైనటువంటి ప్రతికూలత ఎదురయ్యే కారణంగా వివాహాది శుభకార్యాలు కొద్ది ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణుడిని పూజించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంతో కలిసి చక్కనైనటువంటి ప్రదేశాలకి ఆ ప్రదేశాలని చూడడం కోసం పెడతారు.
అంతేకాక శ్రావణ మాసం అయినటువంటి సందర్భంగా దేవీ దేవతల సంబంధించినటువంటి ఆ పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటటువంటి ఆలోచనతో అక్కడికి వెడతారు. అమ్మవార్లని కొలిచి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. దేవతలకి మొక్కుబళ్ళని సమర్పించుకునేటటువంటి ఆలోచనతో ప్రయాణాలు చేసినప్పటికీ కూడా సమయ అభావం వల్ల అది ఈవేళకి పూర్తయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్త, ఆర్థిక లాభంతో కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామొక్కరే ఆధ్యాత్మికంగా ఎదగడం కాకుండా 10 మందిని కూడా ఆధ్యాత్మికంగా పెంచాలనేటటువంటి అభిప్రాయంతో వైదికమైనటువంటి కార్యక్రమాలని వారి చేత కూడా చేయించాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఏ విధమైనటువంటి మానసికమైన అతృప్తి లేకుండా సంపూర్ణమైన తృప్తితో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా కాలేయానికి సంబంధించినటువంటి అనారోగ్యం, అంతేకాక మధుమేహము బాధించే అవకాశం ఉండొచ్చు. కంటికి సంబంధించినటువంటి పరీక్షని చేయించుకోవడం చాలా అవసరమైతే శస్త్రచికిత్సని కూడా చేయించుకునే స్థితి కంటికి ఉండవచ్చు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు అరుణబింబాన్ని ఆరాధించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థిక లాభంతో కలిసి వస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగ జీవితం చక్కగా సాగుతూ ఉంటుంది. వీరి మాటే దాదాపు చెల్లుబడి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే ఏదైనా తెలిసో తెలియకో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరి వల్ల తప్పిదం కానీ జరిగినట్లయితే దానికి ఎదురు తిరిగి దబాయించడం కంటే మౌనంగా దాన్ని అంగీకరించినట్లయితే విషయం అక్కడితో సమసిపోతుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. అవమానాలు, నిందలు అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉద్యోగ జీవితాన్ని చేసుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు నవగ్రహ మండపంలో ప్రదక్షిణాలని చేస్తూ సూర్య స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే వివాహాది శుభకార్యాలకి అవకాశం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో నూతనమైనటువంటి మెళకువల్ని ఆర్థికమైన లాభం కోసం చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రతిష్ట, కీర్తి ఇప్పుడు ఉండే అవకాశం తక్కువ. అయినప్పటికీ కూడా ఆర్థిక లాభం కోసం అలా ప్రయత్నాలని చేస్తూనే ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం శరీరంలో ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. శరీరంలో ఓపిక తగ్గే పరిస్థితి ఉండొచ్చు. అంతేకాక ఏ అనారోగ్యం కలుగుతుందో అనే మానసిక భయం కూడా పీడిస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు ఎర్రని వస్త్రాలని ధరించి నవగ్రహ మండపంలో ఆదిత్యుణ్ణి స్తుతించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతకుముందు జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా నిదానమైనటువంటి శైలితో ఉంటారు. మాటలో నియంత్రణని పాటిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసమని విశేషంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా సంతానం మధ్యలో వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి కారణంగాను వీరు చెప్పినటువంటి మాటని ఖాతరు చేయకుండా వారి నిర్ణయమే అమలు కావాలనే పట్టుదలని చేస్తూ ఉండే కారణంగాను ఒక్కొక్కసారి
సంతానం మీద వ్యతిరేక భావం కలిగే అవకాశం గోచరిస్తోంది. భార్య భర్తలు ఉద్యోగరీత్యానో మరి ఏ కారణంగానో దూర ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరిస్థితులన్నీ క్రమంగా చక్కదిద్దుకుంటూ కనిపించవచ్చు. నష్టాలకు వెళ్ళిపోయినటువంటి ఆ సంస్థ స్థాపింపబడ్డది మెల్లగా లాభాల దిశగా ప్రయాణిస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇది కాక వేరే ఉద్యోగాన్ని కూడా నిర్వహిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏమాత్రపు శ్రమ, ఏమాత్రపు ఖాళీ విరామము లేకుండా పనిచేస్తూ ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి శరీరం ఎంతవరకు శ్రమించగలదో అంత మాత్రమే చేసుకోవడం శ్రేయస్కరం. మధ్యమ వైద్య పరీక్షని ఎంత శీఘ్రంగా చేయించుకుంటే అంతా మంచిదనే యథార్థాన్ని గుర్తించాలి. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే తప్పక నూతన భూలాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాల్లో ఉండేటటువంటి వారు స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూడడం కోసమని ప్రయత్నించినప్పటికీ కూడా రాలేని పరిస్థితి అనేకమైనటువంటి కారణాల ద్వారా ఏర్పడవచ్చు. లేదా తల్లిదండ్రులు స్వదేశం నుండి విదేశాలకి సంతానాన్ని చూడడం కోసమని ప్రయత్నించినప్పటికీ కూడా వెళ్ళేందుకు అది కూడా సాధ్యపడే అవకాశం లేకపోవచ్చు. కట్టవలసినటువంటి పన్నుల భారం మరింతగా ఉండేటటువంటి కారణంగా రుణాన్ని చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉండొచ్చు. వ్యాపారస్తులకి వృత్తిలో చేసేటటువంటి దాంట్లో సంతృప్తి ఉన్నప్పటికీ కూడా అనుక్షణం పై అధికారులు విసుగుని తెప్పించుతూ ఉండే కారణంగా మానసికమైనటువంటి అసంతృప్త విధానం ఏర్పడవచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహాగణపతిని ఆరాధించి ఆయనకు ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి కావలసినంత లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి పట్టుదలతో ఉంటారు. వ్యాపారం నష్టంలో నడుస్తున్నప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉండే అవకాశం ఉంటుంది. పోటీదారులు మరింత ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా అనుకున్నంత లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాక ఎవరైతే తమ నుండి వస్తువుని తీసుకున్నారో వారు వెంటనే దానికి సంబంధించిన ఆ సొమ్ముని చెల్లించే విధానం కూడా సకాలంలో ఉండకపోవచ్చు. తద్వారా వ్యాపారానికి తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు సూర్య భగవానుడిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు సంపూర్ణంగా కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంట్లో తూర్పు దిక్ ప్రయాణాలు అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక పరంగా మధ్యమంగా ఉంటారు. ఉద్యోగరీత్యా అనుకూల విధానంతో ఉంటారు. పై స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వేతన ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా స్థాన చలన ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. నూతనమైనటువంటి ఇంటిని కొనాలి అని అనుకునేటటువంటి ఆలోచనని వాయిదా వేసుకుంటారు. నూతనమైన వాహనాన్ని కానీ యంత్రాన్ని కానీ కొనాలి అనే ఆ ఊహకి ఏ విధమైనటువంటి బలాన్ని ఇవ్వకుండా
తాత్కాలికంగా స్తబ్దతతో ఉంచుతారు ఆ ఆలోచనని. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు సూర్య భగవానుణ్ణి కనకాంబరాలతో అర్చించి ఆయనకు అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు చక్కనైనటువంటి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరంగా ఉన్నతంగా ఉంటారు. వృత్తిపరంగా మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల విశేషమైనటువంటి శ్రద్ధాభావాన్ని చూపిస్తారు. తమకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా కొంతమంది ఉద్యోగుల్ని నియమించుకుంటారు. తమ క్రింద వ్యాపారం చాలా చక్కగా నడిచేందుకు కావలసినటువంటి అన్ని మెళకువల్ని కూడా తెలుసుకుని పాటిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఆదాయం బాగా ఉన్నటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్య అభివృద్ధి కోసమని మరొక ప్రదేశానికి వెళ్ళి 2-3 రోజుల పాటు అక్కడ వైద్య పర్యవేక్షణలో తాము తమ తల్లిదండ్రులు ఉండి పరిస్థితిని సక్రమం చేసుకుని శారీరక ఆరోగ్య విషయంలో జాగ్రత్తల్ని పాటించుకుని తిరిగి వచ్చే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది. ఈ రోజున ఆదివారం సందర్భంగా మీనరాశి వారు సూర్య భగవానుణ్ణి ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పాత బకాయిలన్నీ వసూలై వ్యాపారం అభివృద్ధి పథాన నడుస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవాన్ అనేటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ శుక్ల తదియ తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ మాసం శుక్లపక్షం తదియ తిథి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఈరోజు మధుస్రవ అనే పేరు కలిగిన వ్రతాన్ని ఆచరించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ మధుస్రవ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి తేనె నైవేద్యంగా సమర్పించాలి. మధుస్రవ వ్రతం అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ తేనె నైవేద్యంగా సమర్పించటం. ఇలా చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి, దాంపత్యంలో అన్యోన్యత సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో కొన్ని ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ ఉంటాడు. శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో 7000 సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపచేస్తూ మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకు అధిపతిగా ఉన్నాడు. అంటే శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేయటానికి, శరీరం చైతన్యవంతం కావటానికి శ్రావణ ఆదివారం సందర్భంగా ఓం ఇంద్రాయ నమః అనే సూర్య మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ సూర్యుడిని పూజించాలి. సూర్యుడిని ఎలా పూజించాలంటే, స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఎర్రచందనంతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపును సాక్షాత్తు సంజ్ఞా సమేత సూర్యనారాయణమూర్తిగా భావించుకోవాలి. ఆ రూపుకి కుంకుమ కలిపిన అక్షింతలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ఇంద్రాయ నమః
అని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సూర్యుడి అనుగ్రహం కలగటానికి శ్రావణ మాసం కాబట్టి పేలాల పిండి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా స్నానం చేశాక సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యమిచ్చే సమయంలో కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు 12 సార్లు విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుని పూజించండి. సమస్త శుభాలు చేకూరతే. శ్రావణ శుక్ల తదియ మధుస్రవ వ్రతం పేరుతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా కుటుంబ కలహాలు తొలగిపోతాయి. సూర్యారాధన చేయటం ద్వారా ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. రేపు శ్రావణ శుక్ల చవితి, దీన్ని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. నాగ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ శుక్ల చవితి నాడు దూర్వా గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.